అనుకోకు పోలేనట్లే మొన్న మొత్తంతా గెలిపింది. హలో అందరికీ, వెల్కమ్ టు కృష్ణవేణి హర్విల్లు. ఇది మా బయట ఉన్న ఓపెన్ బాల్కనీలో మొక్కలు అన్నమాట. వాటికి మందారాలు పూసాయి. ఇలా మార్నింగ్ కొంచెం అంతా క్లీనింగ్ చేసుకున్నాక చెట్లకు ఏమైనా ఉంటే మనం అలా చేసేస్తుంటాను. అయితే ఆ రోజు సాటర్డే మార్నింగ్ ఇలా దేవుని పూజకు దేవుళ్ళని కడిగేసి అలానే బొట్లు పెట్టి మన ఇంట్లో అయిన పువ్వులన్నీ ముందే తెంచుకొచ్చి వాటర్లో వేసి పెట్టాను అనమాట. ఎందుకంటే కొన్ని వడిలిపోతాయి అనేసి నీళ్ళలో వేసి పెట్టేసి దేవుడికి దీపం పెడదామనేసి పూజ చేస్తున్నాను అన్నమాట. దేవుడికి గంధం బొట్లు పెట్టేసి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించాక ఇలా అన్ని పనులు అయిపోయాక పూజ చేసుకున్నాక మన ఇంట్లో పువ్వులతోటి దేవుడికి దీపారాధన డైలీ. మా ఇంట్లో అయితే అసలు ఎన్ని రకాల పువ్వులు అవుతుంటాయి. కొంచెం ముందే తీసుకోవాలండి. కొన్ని ఒక్కొక్కసారి చాలామంది కూడా తీసుకెళ్తుంటారు. ఎక్కువైతే పర్లేదు, కానీ కొన్ని అయినప్పుడు ఇబ్బంది. అలానే పారిజాతలు కూడా మార్నింగ్ తీసి తీసేసి పక్కలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితేనే అలా వడలిపోకుండా ఉంటాయి. అసలు జస్ట్ పారిజాతాలు తెంపి ఊరికే బయట పెడితే మాత్రం అస్సలు ఉండవు. ఎందుకంటే అవి ఎర్లీ మార్నింగ్ 6 లోపలనే నేలపై పడిపోతాయి. కాబట్టి మార్నింగే తీసి ఒక గిన్నెలో వేసి మూసి కడిగి ఫ్రిడ్జ్లో పెడతాను నేను. ఇట్లా అన్ని వాటర్లో వేసి పెట్టాను అనమాట. రాఖీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తున్నాడు మా ఇంట్లో. అసలు రాఖీ పువ్వట్లే అనుకుంటే ప్రతిరోజు 2, 3 ఒకసారి కంపల్సరీ ఒకటన్నా పూస్తుంది. చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత సమ్మర్లో అయితే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా భలే పూసాయండి, అంత ఎండలకు కూడా. దీంట్లో నాతో వైలెట్ కలర్ ఉంది, రెడ్ కలర్ లేదు. రెడ్ కోసం అని చూస్తున్నాను కానీ దొరకట్లే. అసలు పారిజాతాలు పెడితే ఎంత మంచి అనిపిస్తుంది ఇంట్లో. దేవుడికి మంచి అలంకారం అన్నమాట. ఈ విధంగా అన్ని పూలు తీసుకొని దేవుడికి దీపారాధన చేస్తున్నాను. ఇలా ఇవి నేను స్టాండ్స్ పెట్టుకున్నానండి. మరి నేలపైన కాకుండా ఇవి మన ఫ్లిప్కార్ట్లో 220 అనుకుంటా స్టాండ్స్. అంటే దేవుడికని కాదు, అవి మామూలుగా ఉప్పు, పసుపు, కారం కిచెన్లో యూజ్ చేసుకునేటివి. నేనైతే ఇలా దేవుని ఇంట్లో పెట్టుకున్నాను. 3 పెట్టుకున్నాను. 3 తీసుకొని ఒకటేమో డైలీ పెట్టుకోవడానికి. ఇలా దీపారాధన అయిపోయాక నైటే కొన్ని ద్రాక్ష పండ్లు అలానే దానిమ్మలు అన్నీ తీసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తీసుకున్నాక తినేసి దీపారాధన కాగానే కొన్ని పళ్ళు అలానే టీ తాగేసి మధ్యాహ్నం లంచ్లోకి నేను వెజిటేబుల్ రైస్, ఆలు కర్రీ చేశాను అనమాట. ఆ రోజు ఇంకేం చేసుకోలేదు, జస్ట్ పెరుగు, రసం అలా చేయలేదు. ఆలు కర్రీ, వెజిటేబుల్ రైస్. ఇంకా మా షీరో ఎలా ఉంటాడు, అది కిచెన్ రోడ్ సైడ్ చూస్తూ ఉన్నారు. ఎవరండి? ఏంటండి? ఇంకా రోజు బీట్రూట్, క్యారెట్లు, వెజిటేబుల్ రైస్ తినుకుంటూ కూర్చుందామా? చెప్పు. నీకు పెట్టకుండా నేనేమది పని నీకు కిచెన్ రూమ్లా? కిచెన్ రూమ్లో ఏం పని? ఏం తింటుందో ఆంటీ? ఇలా కూర్చోవాలి. జయజకు మొక్కినవా? ట్రీట్స్ లాలా పోచుకున్నావా? నిద్ర వస్తుంది, పండుకోవచ్చుగా. అంటే నిన్న వెజిటేబులైజ్ చేసి ఇంకా రోజు వెజిటేబులైజ్ చేసుకొని తింటామా చిన్నమా? కిచెన్ రూమ్లో ఏం పని నీకు? నీ గిన్నెలు ఏం పెట్టలే. పోనీలే, సారీ. నీ గిన్నెలు వేసినా, సారీ. ఏ చిన్న చాలు హీరోకు ఇంకా ఏం పెట్టలేదని కోపం వస్తుంది. మరి ఈరోజు పూజ చేసుకొని లేట్ అయింది కదా బెట్ట. చూడు, ఇటు చూడు. సండే మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. అయితే ఇది మనకు ఆ రోజు ఏం చేశారంటే పైన గంగవాళ్ళ కూర వెళ్తే తీసుకొచ్చాను. ఆ రోజు పప్పు చేసేసుకోవాలని ఇక్కడ నేను పప్పు చేశాను అనమాట. పప్పు కోసం తాలింపు రెడీ చేసి పెడుతున్నా. ఇలా గంగవాళ్ళ కూర పప్పు, వేడి అన్నం. ఆ రోజు మా ఇంట్లో లంచ్ ఇంకా గంగవాళ్ళ కూర పప్పు చేసుకున్నాను. ఫ్రెష్గా మన ఇంట్లోది కాబట్టి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. అది ఇంకా మనం చెప్పుడు కంటే ఆకుకూరలు మాత్రం
ఎప్పటికీ మా ఇంట్లోనే అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి కంపల్సరీ. ఆ రోజు కొంచెము నంచుకోవడానికి ఇది మన మొక్క బుట్టలదనమాట. కొంచెం వేడివేడి పప్పు, అన్నం, ఇలా మామిడికాయ పచ్చడి, పెరుగు, ఇలా ఆ రోజు నా లంచ్ వచ్చేసి. డిసెంబర్ పువ్వులో మనకు 2 వెరైటీస్ అనమాట. ఇది పర్లే, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదేమో చాలా డెలికేట్ అండి, అసలు ఎలా అంటే ఇట్లా ముట్టుకుంటే పోతుందన్న విధంగా ఉంటుంది. ఇది కొంచెం పర్లే, ఇది కాసేపు ఉండగలుగుతుంది. సమ్మర్లో బాగా వస్తాయి ఫ్లవర్స్. అసలు చిన్న ఒక్క మొక్క పెడితే మాత్రం అబ్బబ్బా వందలు. మొత్తం నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఉంటాయన్నమాట ఇవి. కొంచెం సమ్మర్ కదా, ఎండలకి ఎలా అయిపోయింది చూడ ఆకులు. ఇవి తీసేస్తే ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అనేసి ఇప్పుడు కూడా వర్షం పడ్డట్టే, కానీ ఎండ ఎట్లా ఉంది చూడండి, భయంకరంగా ఉంది. ఇవి మళ్ళీ దేనికి కూడా మనకు కట్టుకోవడానికి కానీ దేనికి పనికిరావు కదా, అందుకే ఇట్లా తీసేసి ఎప్పుడే కానీ గార్డెన్తో పాటు మనం మెయిన్ నీట్గా ఏ మొక్క ఎలా ఉంది ఎలా ఏంటని చూస్తేనే గార్డెన్ మనకు అందంగా కనిపిస్తుంది. మా షీరో మాత్రం వెయిటింగ్ చేస్తున్నాడు, కాసేపు అయితే కోపం వస్తే వరులుతాడనమాట. మరి ఇవన్నీ చూసుకోవాలి కదా బంగారం, ఎవరు చేస్తారు చెప్పు? నీ పని నువ్వు చేసినావు, గప్ప కూర్చో. తనే పైకి తీసుకొచ్చాడు నన్ను. అయినా వర్షం పడ్డది, బయటికి పోడంట టాయిలెట్కి, ఇక్కడే వేస్తాడంట. ఇవన్నీ తీసేయాలి బెట్టా. ఇది చూడండి మన మామిడి చెట్టు, అలానే మునగ చెట్టు, దీంట్లో అంత పుదీనా అండ్ పొన్నగంటి కూర. ఇంకా ఒకరోజు తప్పించే రోజు గార్డెన్ పనులు అయితే చూసుకోవాల్సిందే, ఎందుకంటే మన మేడ పైన ఆకులు ఉంటాయి కాబట్టి పువ్వులు అవుతుంటాయి. ఒకరోజు తప్పించే రోజు వాటరింగ్ ఇవ్వడం, అలానే మరి మొక్కలకి ఏమైనా ఉంటే తీసేయడం, పండుటాకులు కానీ ఎండుటాకులు కానీ అలా తీసి కేరింగ్ ఉంటేనే మనకి ఇలా పూలు పూస్తాయి. ఇది మొత్తం నేను పెయింటింగ్ వేసుకున్నాక గ్రిల్స్ చాలా పైకి ఉండండి, అవన్నీ తీపిచ్చి కొంచెం కిందికి పెట్టించుకున్నందుకు ఇప్పుడు చాలా బాగా అనిపించింది. కొన్ని మాత్రం హ్యాంగ్ చేసి పెట్టుకోను, రోడ్ సైడ్ హ్యాంగ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఏమన్నా పోతే మళ్ళీ కష్టం అని చేయలేదన్నమాట. కొన్ని లుక్ బాగుంటాయి అనేసి కొన్ని హ్యాంగ్ చేశాను. అదే ఇది మనము వాటర్ కడ్డీ అనమాట, నీళ్ళ ట్యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా కడ్డీ ఉంటే చేయించుకున్నాను. దాన్ని కూడా పాపం ఆయన మంచిగా ఓపికతో వెల్డింగ్ చేశాడనమాట. ఇప్పుడు నాకు మంచిగా హ్యాండ్ అందే విధంగా పెట్టించుకున్నాను. ఈ విధంగా నా గార్డెన్ చూపిద్దామనేసి. అంత సమ్మర్ వచ్చినా కూడా నా మొక్కలు ఏం కాలేవండి. అసలు అన్నీ పెయింటింగ్, ఇంట్లో పెయింటింగ్ వేయించానమాట. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు కూడా డైలీ కంపల్సరీ వాటర్ ఇస్తుంటాయి. సమ్మర్లో కంపల్సరీ డైలీ ఇచ్చాను. ఇంకా సమ్మర్ అయ్యాక వాతావరణం చల్లబడేసరికి ఒకరోజు తప్పించే రోజు వాటరింగ్ ఇవ్వడం, ఇలా అన్నీ పెట్టించుకున్నాము. ఒక లైట్ పెట్టుకున్నాను. ఇలా హ్యాపీగా గార్డెన్లో కొద్దిసేపు స్పెండ్ చేస్తున్నాను అనమాట. ప్రశాంతంగా మార్నింగ్ అవర్స్ ఉంటే మార్నింగ్, అలానే సాయంత్రం సమయాల్లో ఇలా పైకి వెళ్ళి మొక్కలను చూస్తూ స్పెండ్ చేస్తే హ్యాపీనెస్ వేరు. ఇలా అండి, ఇది ఈ రోజటి యొక్క బ్లాగ్ అనమాట. నా మొక్కలు చూపిస్తున్నాను. ఈ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.